కర్నూలు జిల్లాలో జింకల వేట సాధారణంగా మారిపోయింది. హైదరాబాద్, కర్ణాటకకు చెందిన వేటగాళ్లు ఈ ప్రాంతంలో సంచరిస్తూ జింకల్ని బలి తీసుకుంటున్నారు. వరుసగా ఘటనలు జరుగుతున్నా 1-2 మాత్రమే వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. నిందితులు ధనవంతులు, రాజకీయ పలుకుబడి ఉన్నవారి పిల్లలు కావడంతోనే పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వేటగాళ్లు జింకల్ని యథేచ్ఛగా వేటాడుతున్నారు. మాంసం, జింక చర్మం కోసం వన్యప్రాణులను వధిస్తున్నారు. నాటు పద్ధతిలో కత్తెర ఉచ్చి ఏర్పాటు చేసి జింకలను పట్టుకోవడం, వలలు ఏర్పాటు చేసి బంధించడం, తుపాకులతో వేటాడుతూ పంజా విసురుతున్నారు. 3 ఏళ్ల క్రితం 11 జింకలను తుపాకులతో హతమార్చిన ఘటన సంచలనం సృష్టించగా, లేటెస్టుగా 10 జింకల్ని వేటాడి హతమార్చిన ఘటన కలకలం సృష్టిస్తోంది. 3 ఏళ్ల క్రితం 11 జింకల తలలు తీసేసిన నిందితుల్లో 4గురిని అరెస్టు చేయలేదు. నిందితులు హైదరాబాదులో బడాబాబుల పిల్లలు కావడంతో కర్నూలు జిల్లా పోలీసులు అక్కడికి వెళ్లినా ప్రముఖ రాజకీయ నాయకుల జోక్యంతో వేటగాళ్లను అరెస్టు చేయకుండానే వచ్చారని సమాచారం. ఆ తర్వాత నిందితుల్లో 2 ముందస్తు బెయిల్ పొందారు. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత కర్ణాటక వాసులు మళ్లీ 10 జింకల్ని హతమార్చారు. కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో కృష్ణ జింకలు ఉన్నాయి. పొలాల్లో పంటలు నాశనం చేస్తున్నాయని రైతులు గగ్గోలు పెడుతూ ఉంటారు. గతంలో జింకలను తరలించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయితే ఇటీవల కాలంలో ఆలూరు, ఆదోని ప్రాంతాల్లో కృష్ణ జింకలపై వేటగాళ్ల కన్ను పడింది. 1-2 జింకలను చంపి మాంసం, చర్మం విక్రయించడం తరచుగా జరుగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2022 మార్చి 6న ఒకేసారి 11 జింకల్ని తుపాకులతో వేటాడి కాల్చి చంపిన ఘటన ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. జింకల వేట కోసం పెద్ద ఎత్తున వేటగాళ్లు కర్ణాటక నుంచి ఆలూరు, ఆదోని ప్రాంతానికి వస్తున్నారు. అయితే వేటగాళ్లు ముఠాలుగా ఏర్పడి భారీ స్థాయిలో జింకల్ని హతమార్చడం ఇదే మొదటిసారి. జింక మాంసాన్ని కిలో 800 రూపాయల చొప్పున గ్రామాల్లో విక్రయిస్తూ ఉంటారు. ఇక జింక చర్మాలు అధిక ధర పలుకుతాయి. నీటి వనరులు ఉన్న చోట పొలాల్లో ఎక్కువగా జింకలు తిరిగే ప్రాంతాలను గుర్తించి కత్తెరలు అమర్చిన ఉచ్చు వేసి జింకలు వేటాడతారు. ఆ ఉచ్చులో జింక కాలు పెట్టగానే కాలు తెగిపోయి పరిగెత్తలేని స్థితిలో వేటగాళ్లు వాటిని బంధిస్తారు. కొందరు వలలు వేసి వేటాడతారు. 2022 మార్చి నెలలో ఆదోని మండలం నారాయణపురం పొలాల్లో ఒకేసారి 11 జింకల్ని వేటగాళ్ల ముఠా మట్టుబెట్టింది. తెలంగాణ నుంచి వాహనాల్లో వచ్చిన ముఠా నీటి కోసం వాగు వద్ద కొంచిన జింకల మందపై తూటాల వర్షం కురిపించింది. అక్కడే చర్మం, మాంసం వేరు చేశారు. 10 కృష్ణ జింక తలలు, జింక పూర్తి మృతదేహం, కళేబరాలు సంఘటనా స్థలంలో లభించాయి. ఈ కేసులో హైదరాబాద్ లంగర్ హౌస్కు చెందిన అయూబ్ ఖాన్ను అరెస్టు చేసి ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నెల 6న కౌతాళం మండలం కాత్రికి అడవుల్లో కర్ణాటక వేటగాళ్లు నాటు తుపాకులతో జింకల మందపై కాల్పులు జరిపి 10 జింకలను హతమార్చారు. కర్ణాటక చిక్కబళ్లాపూర్కు చెందిన తిమ్మన్న పోలీసులకు పట్టుబడగా మరో 2 పరారయ్యారు. నిందితుడి నుంచి నాటు తుపాకీ, బైక్ను స్వాధీనం చేసుకున్నారు.